హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనకి కరెంట్ ఇష్యూలో భాగంగా ఎన్విరాన్మెంట్ అంశాలు మనకు వార్తల్లో ఉన్నాయి. ఒక రెండు అంశాలు ఎన్విరాన్మెంట్. దీంట్లో భాగంగా మనకి కొత్త రామ్సార్ సైట్స్ అని చెప్పేసి మనకు రెండు యాడ్ కావడం జరిగింది. మన గతంలో అయితే మనకు 80 రామ్సార్ సైట్ ఉండే. ఎన్ని 80 ఉండే. ఇప్పుడు మనకి రెండు యాడ్ అయినాయి కాబట్టి 82కి వచ్చినాయి. మనకు తెలుసు రామ్సార్ సైట్స్ విషయంలో మనకి ఇరాన్ నగరంలో భాగంగా ఇరాన్లోని రామ్సార్ నగరంలో మనకి 1971లో రామ్సార్ ఒప్పందం అనేది జరుగుతుంది. 1975లో మనకి దీన్ని ఇంప్లిమెంటేషన్లో తీసుకొస్తారు. అదేవిధంగా మనకి ఇండియా వచ్చేసి 1982లో మనకు సంతకం చేసి మన ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ అయితే చేసుకుంటున్నాం ఈ రామ్సార్ ఒప్పందాన్ని. ఓకే, మనకి రామ్సార్ సైట్స్ అని చెప్పేసి మనకి మానవ నిర్మిత రిజర్వాయర్స్, ఇవి కొత్త సైట్స్ మానవ నిర్మిత రిజర్వాయర్సే, కాకపోతే రామ్సార్ సైట్గా ఎన్నికైనాయి. ఒకటి నాగి అని చెప్పేసి, రెండోది నక్తి అని చెప్పేసి. ఓకే, ఇవి మనకి రెండు ఏంటంటే బర్డ్ శాంక్చురీస్, బీహార్లో ఉన్న బర్డ్ శాంక్చురీస్. ప్రస్తుతానికి మనకి ఎన్ని అయినాయి? టోటల్గా 82 అయినాయి. అయితే ఈ 82తోని మనకి ఏమైందంటే మనకి వరల్డ్లో మనము థర్డ్ ప్లేస్కి వచ్చినాం. ఈ 82 రామ్సార్ సైట్స్ అయినాయి కదా. మనకి చైనా కూడా 82 ఉన్నది, మనకి ఇండియా కూడా 82 ఉన్నది. చైనా అండ్ ఇండియా 82 ప్లేస్లో. మనకు ఫస్ట్ వచ్చేసి యూకే ఉంటుంది 175 రామ్సార్ సైట్తోని. సెకండ్ వచ్చేసి మెక్సికో ఉంటుంది 144 రామ్సార్ సైట్స్తోని. ఏం లేదు, మనకు థర్డ్ ప్లేస్ వచ్చింది ఈక్వల్ టు చైనా. ఇంతకుముందు చైనా ఉండే, ఈ రెండింటితో మనకు చైనా అండ్ ఇండియా అనే థర్డ్ ప్లేస్కి వచ్చినాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ మనకి ఏరియా వచ్చేసి టోటల్ ఏరియా, మనకి రామ్సార్ సైట్స్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం కదా, టోటల్ ఏరియా వచ్చేసి మనకి 13,32,774 హెక్టార్లు అయితే మనకి విస్తీర్ణం అయితే ఉంది. ఏరియా విస్తీర్ణం, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి అంశాలు మనకు వస్తాయి. ఇక జనరల్గా మనము జిఎస్లో చూసుకుంటే ఫస్ట్ లార్జెస్ట్ అని చెప్పేసి చూస్తే మనకి ఫస్ట్ సుందర్బన్ వస్తుంది, రెండవది వెంబనాడ్ సరస్సు అని చెప్పేసి, మూడోది చిల్కా సరస్సు. ఈ సుందర్ మనకు పశ్చిమ బెంగాల్లో ఉంటుంది, వెంబనాడ్ మనకి కేరళలో ఉంటుంది, చిల్కా అనేది ఒడిశాలో ఉంటుంది. అట్లా మనం స్మాలెస్ట్ చూసుకుంటే మనకు అట్లా కూడా 3 ఉన్నాయి. అదొకటి రేణుకా సరస్సు అని చెప్పేసి, అదేవిధంగా వెంబనూర్ అని చెప్పేసి, మూడోది వేదాంతంగల్ అని చెప్పేసి, ఈ 3 స్మాలెస్ట్. ఇవి మనకు జిఎస్ అంశాలు. జనరల్గా మనకు ఇవి చూసుకుంటే జిఎస్. ఇది మనకు రామ్సార్ గురించి. రెండో అంశం మనకు వార్తల్లో ఉంది కరెంట్ ఇష్యూలో భాగంగా. మనకి ఇండియా ఫస్ట్ బయోస్పియర్ ఇన్ టైగర్ రిజర్వ్. చూడండి, జనరల్గా మనకు బయోస్పియర్ అనేది మనకు జనరల్గా బయట ఎక్కడో ఉంటుంది, కానీ ఫస్ట్ బయోస్పియర్ ఇన్ టైగర్ రిజర్వ్ అంటే టైగర్ రిజర్వ్లో భాగంగా ఫస్ట్ బయోస్పియర్, టైగర్ రిజర్వ్లోనే ఏర్పాటు చేసిన ఫస్ట్ బయోస్పియర్. అంటే టైగర్ రిజర్వ్ ఉంటాయి కదా, టైగర్ రిజర్వ్లో భాగంగా మనకు బయోస్పియర్ ఏర్పాటు చేశారు. అది మనకు ఫస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఉత్తరాఖండ్లోని రాజాజీ నేషనల్ పార్క్లో ఈ టైగర్ రిజర్వ్. అక్కడ మనకి రాజాజీ రగటి బయోస్పియర్ అని చెప్పేసి సృష్టించిండ్రు. ఎవరు? మనకి జైదర్ గుప్తా అని చెప్పేసి, విజయ్ దాస్మాన్ అని చెప్పేసి. ఏం లేదు, ఉత్తరాఖండ్లోని రాజాజీ నేషనల్ పార్క్ అనే టైగర్ రిజర్వ్ ఉంటుంది. ఈ టైగర్ రిజర్వ్లోనే మనకు ఒక బయోస్పియర్ అయితే ఏర్పాటు చేసిండ్రు. దాన్ని మనము రాజాజీ రగటి బయోస్పియర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఎవరు చేసారు మరి అంటే జైదర్ గుప్తా అని చెప్పేసి ఒకటి, రెండో వాళ్ళు విజయ్ దస్మాన్ అని చెప్పేసి. అయితే ఇందులో భాగంగానే కూడా మళ్ళీ ఇంకా వీళ్ళు ఈ సహ్యాద్రి టైగర్ రిజర్వ్లో కోయినా నది దగ్గర కూడా మనకి రెండో బయోస్పియర్ని అభివృద్ధి చేస్తున్నట. అంటే ఒకటి సక్సెస్ అయినప్పుడు రెండోది కామన్గా చేస్తూ ఉంటారు. అట్లా మనకి ఇవి రెండు అంశాలు మనం వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అంశాలు ఎన్విరాన్మెంట్కి సంబంధించి. ఒకటేమో మనకి రామ్సార్, ఇంకొకటి బయోస్పియర్ ఆర్ఆర్బి అని చెప్పేసి. ఓకే, ఈ రామ్సార్ అయితే నాగి నక్తి అని చెప్పేసి, దానివల్ల మనకి ఎన్నో ప్లేస్ వచ్చిందని చెప్పేసి ఒకటి చూసుకోవాలి. ఓకే, ఇది మనకి ఎన్విరాన్మెంట్ అంశాల భాగంగా కరెంట్ ఇష్యూ, వెరీ ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూ. మనకి ఈ విధంగా మనము సబ్జెక్టు వైజ్గా ఇంపార్టెంట్ అనుకున్నాయి మ్యాక్సిమం మనకు కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. కరెంట్ ఇష్యూ కింద
కరెంట్ ఇష్యూ కింద. మనం డైలీ కరెంట్ అఫైర్స్ చేయట్లేదు, ఓన్లీ కరెంట్ ఇష్యూ కింద కొన్ని కవర్ చేస్తూ మళ్ళీ 2 months ఆర్ 3 months సంబంధించి సిఏ అయితే చేస్తాం మనం. ఓకే, థ్యాంక్ యూ.